హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను. దేవగిరి రాజ్యానికి మహేంద్రవర్మ మహారాజు. అతనికి రచనలన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నా ఆసక్తి ఎక్కువ. ఒకరోజు సభలో నేను ప్రశ్న అడుగుతాను, నేను సంతృప్తి పడే జవాబు చెప్పిన వారికి విలువైన బహుమతులు ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు రాజు. అడగండి మహారాజా అన్నారు అక్కడున్నవారు. మనిషి జీవితాన్ని నిజంగా ఉన్నత స్థితికి చేర్చేది ఏమిటి? సంపద, ధైర్యమా, లేకపోతే అధికారమా అని అడిగాడు. అప్పుడు ఒక పండితుడు, ధనమే జీవితానికి మూలాధారం, అది లేకపోతే మనమేం చెయ్యలేం అన్నాడు. అది కాదు రాజా, శక్తి ఉంటే అన్నీ సాధ్యమే, ఎంతటి వారినైనా ఓడించవచ్చు అన్నాడు మరో పండితుడు. ఇదంతా కాదు కానీ అధికారం ఉంటే చాలు, ఏదైనా గెలవచ్చు అని జవాబిచ్చాడు మరో పండితుడు. ఇలా అక్కడున్న వాళ్ళలో చాలామంది వాళ్లకు తోచిన సమాధానం చెప్పారు. కానీ అవేవీ రాజుకు సంతృప్తిగా అనిపించలేదు. అప్పుడే ఒక వృద్ధ పండితుడు, మహారాజా, మనిషి జీవితాన్ని సార్థకం చేసేది వినయం, నిత్య విద్యార్థిగా ఉండే లక్షణం. నిన్న తెలుసుకున్న విషయం ఈరోజు పాతబడిపోతుంది, రేపు మరో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మార్పు ఒక్కటే శాశ్వతం కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నాకు అన్నీ తెలుసు, ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకునేవారు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళే ఉన్నత స్థానాలను చేరుకుంటారు అని వివరించాడు. ఆ మాటలు విన్న మహారాజు, చాలా బాగా చెప్పారు. మనిషి నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే అన్నింటినీ జయించగలుగుతాడు అన్నాడు. చెప్పినట్లుగానే ఆ పండితుడిని విలువైన బహుమతులతో సత్కరించారు. మీకు ఈ స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సీ యు టాటా, బై బాయ్.